హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియో ఏంటంటే ఎవరైతే తెలంగాణలో బీడీఎస్కి జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫీజు అనమాట. ఏ కేటగిరీ బి కేటగిరీ రెండు. ఓకేనా, చూడండి. ఇప్పుడు నేను ఓన్లీ ఏ బి చెప్తాను, సి కేటగిరీకి మళ్ళీ చెప్తాను. ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వలేదు సి కేటగిరీకి ఎంత ఫీజు అనేది. నేను అది మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకొని సి కేటగిరీకి మటుకి విడిగా వీడియో చేస్తాను. ఓకేనా, నేను చెప్పేది ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే, అంటే కాలేజ్ ఫీజు మాత్రమే. దానిపైన హాస్టల్ మరియు ల్యాబ్ ఛార్జెస్ అవన్నీ తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత అర్థమవుతాయి. ఓన్లీ కాలేజ్ ఫీజు మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏ ఫీజు తోటి అయితే కాలేజ్ ఫీజు జాయిన్ అవుతారో, సపోజ్ 45,000 పర్ ఇయర్ అని మీరు జాయిన్ అయ్యారంటే మీకున్న 5.5 years 45,000 ఉండిద్ది. ఆ తర్వాత పెంచేది ఏమీ ఉండదు. ఓన్లీ హాస్టల్ ఫీజు మాత్రమే పెరిగిద్ది. ఓకేనా, చూడండి. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఏ కేటగిరీ ఫీజు 45,000 కదా. ఈ 45,000 ఫీజే మీరు మొత్తం మీరున్న 5.5 years ఇదే ఫీజు ఉండిద్ది అనమాట. దీనికి పెంచరు కాలేజ్ ఫీజు ఏది. ఓకేనా, ఓన్లీ హాస్టల్ ఎక్స్పెన్సెస్ మాత్రమే పెంచుతారు, ల్యాబ్ ఛార్జెస్ మాత్రమే పెంచుతారు. ఓకేనా, దీన్ని అయితే పెంచరు. చూడండి, ఈ కాలేజ్లో బి కేటగిరీ సి కేటగిరీ రెండింటికి కలిపి 4,25,000. ఓకేనా, ఓన్లీ నేను చెప్పేది కాలేజ్ ఫీజు మాత్రమే డెంటల్ వాళ్ళకి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను కంపల్సరీ వీడియో చేస్తాను. కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఏ కేటగిరీ వాళ్ళకి 45,000 అండి. బి కేటగిరీ వాళ్ళకి 4,20,000. 45,000 ఏ కేటగిరీకి, బి కేటగిరీకి 4,20,000. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. కావాలంటే సి కేటగిరీకి దీని మీద 1.25 times అంటే 1/4 times ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా, కావాలంటే నేను మీకు మళ్ళీ అది కూడా క్లియర్గా వీడియో చేసి పెడతాను. సి కేటగిరీకి మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 45,000 పర్ ఇయర్ అండి. ఏ కేటగిరీకి, బి కేటగిరీకి వచ్చేప్పటికి 4,20,000. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇదేమో బోత్ మెన్ ఉమెన్కి 45,000 అండి పర్ ఇయర్. ఏ కేటగిరీ, బి కేటగిరీకి వచ్చేప్పటికి 4,20,000. నెక్స్ట్ మమతా డెంటల్ కాలేజ్ 45,000 పర్ ఇయర్, 4,20,000 పర్ ఇయర్ వచ్చేప్పటికి బి కేటగిరీ వాళ్ళకి. మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 45,000 పర్ ఇయర్ ఏ కేటగిరీకి, బి కేటగిరీకి వచ్చేప్పటికి 4,20,000. ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ 45,000 పర్ ఇయర్ అండి. ఏ కేటగిరీకి, బి కేటగిరీకి 5 lakhs. పానినియా మహావిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ 45,000 పర్ ఇయర్ ఏ కేటగిరీకి, బి కేటగిరీకి 5 lakhs అండి. ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 45,000 పర్ ఇయర్, బి కేటగిరీకి వచ్చేప్పటికి 4,20,000. శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ 45,000 పర్ ఇయర్ అండి. ఏ కేటగిరీకి, బి కేటగిరీకి వచ్చేప్పటికి 4,20,000. శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ 45,000 పర్ ఇయర్ అండి. ఏ కేటగిరీకి, బి కేటగిరీకి వచ్చేప్పటికి 4,20,000. తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిజామాబాద్ 45,000 పర్ ఇయర్ అయితేనేమో ఏ కేటగిరీకి, బి కేటగిరీకి వచ్చేప్పటికి 4,20,000. ఇంత మటుకి తెలంగాణ కాలేజీలు అండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. లేదా మీకు ఇంకా పెద్ద డౌట్ అయితే నేనైతే కంపల్సరీ వీడియో చేస్తాను. మీకు అంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయింది కదా, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి డెంటల్కి అని తెలియకపోతే నాకు కమెంట్ చేయండి. వెంటనే ఎంతమందికి కావాలో నాకు అర్థమైంది కదా. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైతే యూజ్ ఉండిద్దో వాళ్ళకి. మీరు వెంటనే కామెంట్ చేసిన వెంటనే నేనైతే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో అయితే వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.